ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మనిషికి అనారోగ్యం కలిగినప్పుడు అనారోగ్యం నుంచి బయటపడేసి అతనికి కాస్త స్వస్థత చేకూర్చడానికి ఉపయోగపడే వైద్య విధానాల గురించి ఆలోచిస్తున్నాం. ఎంతోమంది మహానుభావులైన మేధావులు వైద్య శాస్త్రాల్ని ఆవిష్కరించారు. ఎంతోమంది జీవితాల్ని త్యాగాలు చేసి ఇలాంటివన్నీ మానవాళికి అందించారు. ఆ వైద్య శాస్త్రాలు గనక లేకపోతే మనిషి మనుగడ ఎంత దుర్భరంగా అయిపోతుందో, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలకు మనిషి గురవుతాడో. అలాంటి మనిషికి అత్యధికంగా ఈ భూమి మీద కాస్త ప్రాణాన్ని పోయటానికి, బాధల నుంచి వెంటనే ఉపశమనం కలిగించటానికి, మనిషిని రక్షించటానికి ఉపయోగపడే నెంబర్ 1 వైద్య శాస్త్రం అల్లోపతి వైద్య శాస్త్రం. ఈ వైద్య శాస్త్రం కనుక లేకపోతే ఈ భూమి మీద 3/4 మంది జనాభా 3-4 ఏళ్లలో ఖాళీ అయిపోతారు అంతే. మొత్తం ఖాళీ 750 కోట్లలో సుమారుగా 500 కోట్ల జనాభా 3-4 ఏళ్లలో ఖాళీ అయిపోతారండి. ఎందుకంటే ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఇది కాపాడుతుంది. అసలు ఈ ఇన్ఫెక్షన్ వచ్చినా, మోషన్లైనా, వాంతులైనా వైద్యం లేకపోతే తప అంతే. మోషన్లు వాంతులు కూడా చచ్చిపోతారు వైద్య శాస్త్రం లేకపోతే. అంటే అంత మనిషికి ప్రాణాన్ని నిలపటానికి, బాధల నుంచి బయటపడటానికి అంత మంచిది. తర్వాత ఆయుర్వేద శాస్త్రం, ప్రకృతి నుంచి సేకరించిన మందులు, మన ఋషులు కనిపెట్టిన విధానం. ప్రకృతి ఆహారాన్ని ఇచ్చింది, ఔషధం ఇచ్చింది. ఇది ఔషధ గుణాన్ని కలిగి ఉన్నవి మొక్కలు. దీంట్లో ఉన్న ఔషధాన్ని ఇట్లా వాడితే జబ్బు తగ్గుతుందని ఇచ్చింది. ఇవి కొన్ని అల్లోపతి వైద్యంలో తగ్గని వాటికి కూడా ఇందులో కొన్ని తగ్గించే గుణాలు ఉంటాయి, కొన్ని లాభాలు ఇందులో ఎక్కువ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. హోమియోపతి, జర్మనీ వైద్యం, తీయటి మాత్రలు, అతి ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. యునానీ, సిద్ధ, కొన్ని హెర్బ్స్ నుంచి ఇట్లాంటి వాటి నుంచి ఇచ్చాయి. ఈ 5 రకాల వైద్య విధానాలు ఉన్నాయి, కానీ ఎక్కువ మందికి వాడుకునేది అల్లోపతి. మిగతా కూడా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చి ఎక్కువ మంది వాడుతున్నారు. అల్లోపతి నెంబర్ 1 కింగ్. కానీ అన్ని వైద్య విధానాలు మానవాళికి ఎలా మేలు చేస్తున్నాయో మీకు తెలుసు. అలాంటిదే ఇంకొక వైద్య విధానం అన్నది న్యాచురోపతి వైద్య విధానం. హోమియోపతి, అల్లోపతి లాగా న్యాచురోపతి. ఇది 5.5 సంవత్సరాల మెడికల్ కోర్స్. కానీ అన్ని వైద్య విధానాలకి ఈ ప్రకృతి వైద్యానికి ఉన్న తేడా మీకు తెలియాలి. ఇక్కడ ఈ వైద్య విధానం ఒక్కటే డ్రగ్ లెస్, మెడిసిన్ లెస్. అది మెయిన్. నేచర్ క్యూర్, పేర్లో నుండి న్యాచురల్గా క్యూర్ చేసే సైన్స్ నేచర్ క్యూర్. ఒక్క మెడిసిన్ కానీ, పసర కానీ, పూత కానీ, లేపనం కానీ, కషాయం కానీ ఏ ఒక్కటి ఉండదు ఇందులో. హోమియోపతిలో తీయటి మందులు ఉన్నాయి, ఆయుర్వేదంలో చట్నీ సేకరణ మందులు ఉన్నాయి, అల్లోపతిలో కెమికల్స్ వేసిన మందులు ఉన్నాయి, యునాని సిద్ధలో కొన్ని హెర్బ్స్ నుంచి అట్లా వచ్చినవి ఉన్నాయి. మరి న్యాచురోపతిలో జబ్బులు తగ్గించడానికి ఈ వైద్య శాస్త్రం ఏ మందులు ఇస్తుంది అంటే ఏ మందు ఇవ్వదు. ఇది దానికి దీనికన్నా ప్రధానమైన తేడా. ఇవన్నీ మందులు ఒక పక్కన ఉంటాయి, న్యాచురోపతి ఒక్కటే. అసలు ఇటు నుంచి మందు అనేది ఉండదు. ఇక 84 లక్షల జీవరాశులు ఈ వైద్య శాస్త్రాల దగ్గరికి రావు, మరి ఆరోగ్యంగా జీవిస్తున్నాయి. కుక్క 12 ఏళ్ళు, మేక 15 ఏళ్ళు, ఆవు 18 ఏళ్ళు, ఎద్దు 20 ఏళ్ళు, పులి 26 ఏళ్ళు, ఏనుగు 100 ఏళ్ళు, తాబేలు 400 ఏళ్ళు, కొన్ని చేపల పాములు 500-600 ఏళ్ళు. ఇన్ని సంవత్సరాలు జీవించే ఈ జీవరాశులు ఎక్కడన్నా డాక్టర్ కన్సల్టేషన్కి వస్తాయా? ఏదైనా వైద్యం తీసుకుని మందు మింగుతాయా చెప్పండి? మరి జీవితంలో, మరి ప్రకృతిలో ఉన్నప్పుడు అనేక నీళ్లు, గాలి, ఆహారాలు వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మరి ఎలా రక్షించుకుంటున్నాయి? ఏ ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకుని ఈ జీవరాశులన్నీ జబ్బులు తగ్గించుకుంటున్నాయి? ఆలోచించండి ఒక్కసారి. వాటికి ఎముకలు ఎరగవా? అవి కరుచుకోవా? అవి పొడుచుకోవా? వాటికి జ్వరం రాదా? వాటికి ఎప్పుడైనా క్రిములు వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్స్ రావా? అవి ఎప్పుడైనా పొల్ల పొడుచుకొని కండ చీరుకుపోతుంది. మరి ఎట్లా తగ్గించుకుంటాయి? ఇలాంటి ఇబ్బందులు నేచర్లో ప్రతి జీవికి వస్తుంటాయి. ఆపదలు అనేవి ఎప్పుడొచ్చినా మరి సైన్సుల దగ్గరికి రావట్లేదు, కానీ ఆయుర్దాయం ఉన్న వరకు జీవిస్తున్నాయి. అవన్నీ జీవించటానికి ఏ సైన్స్ ఆధారమో ఆలోచించండి. ఈ బాడీలో ఉన్న న్యాచురల్ సైన్స్ చక్కటి గైడ్లైన్స్ ఇస్తుంది. ఈ బాడీలో ఉన్న ఇట్లాంటి గైడ్లైన్స్ ఇచ్చే నేచర్నే పెద్ద సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అనుకోండి, వైద్య శాస్త్రం అనుకోండి. ఇక దీనికి మించిన వైద్యము, వైద్య శాస్త్రము, వైద్యుడు ఇంకా లేడు ప్రపంచంలో. నెంబర్ 1 వైద్యుడు అంటే బాడీయే. ఈ బాడీ అట్లా ప్రతి జీవికి అట్లా డైరెక్షన్ ఇస్తుంది. ఇప్పుడు తిను, ఇప్పుడు ఆపు, ఇప్పుడు పొట్ట మార్చు, ఇది తినొద్దు, ఇప్పుడు ఉప్పు నీళ్ళు దా కక్కను, లేకపోతే గడ్డి తిని కక్కను. ప్రతి జీవికి ఇట్లా లక్షణాలు ఇస్తుంది. ఇలా దెబ్బ తగిలి దగ్గర నాకు అని, ఇలా తిరగకుండా పడుకో అని ప్రతి జీవికి ఇట్లాంటి లక్షణాలు బాడీ ఇస్తుంది. శరీరం చెప్పినట్టు జంతువులన్నీ వింటాయి. శరీరం చెప్పినట్టు వింటమే
న్యాచురల్ సైన్స్. ఆ న్యాచురల్ సైన్స్ని 5.5 సంవత్సరాల మెడికల్ కోర్సుగా డిజైన్ చేసి న్యాచురోపతి అన్నారు ఇక్కడ. అందుకనే డ్రగ్లెస్ సిస్టమ్ న్యాచురల్ క్యూర్ అంటే ఒక్క మెడిసిన్ ఇవ్వరు కదా. మరి ఎలా జబ్బులు తగ్గుతాయి అంటే శరీరం చెప్పినట్టు వినే విషయాలన్నిటినీ మనం అమలు చేయమంటారు. శరీరం చెప్పింది మనం తెలుస్తున్నది, మనకి హెచ్చరికలు చేస్తుంది బాడీ. ఆ హెచ్చరికల్ని అమలు చేసే సైన్సే న్యాచురోపతి సైన్స్. మనందరికీ జబ్బులు రావడానికి కారణం తెలుసండి, శరీరం చెప్పే వాటిని అతిక్రమిస్తున్నాం, రోగాలు వస్తున్నాయి. అందుకని లైఫ్ స్టైల్, శరీరం చెప్పినట్టు మనం లైఫ్ స్టైల్ ఉంచుకోవట్లా, శరీర ధర్మాలకు విరుద్ధంగా లైఫ్ స్టైల్ ఉంటున్నది. అందుకని లైఫ్ స్టైల్ విరుద్ధంగా ఉండేసరికి రోగాలు వస్తున్నాయి. 80% జబ్బులన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మిగతా జబ్బులకు కూడా మీ లైఫ్ స్టైల్ బాగోనందువల్ల బాడీలో చేంజెస్ వచ్చి నిదానంగా కొన్ని వస్తాయి. అవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కాదంటారు, కానీ లాంగ్ స్టాండింగ్లు అవి వాటి సంబంధమే. మనిషి జీవన విధానం బాగుంటే అసలు ఇలాంటి సమస్యలు మందులు అక్కర్లేకుండా చాలా తగ్గిపోతాయి. అందుకని నేచర్ క్యూర్ అంటే ఏ మెడిసిన్ పసరపోత లేకపోయినా కషాయం ఎవరు, మంచి అలవాట్లు నేర్పిస్తారు. అందుకని మీ బాడీ చెప్పేది ఎలాంటి లక్షణాలు, ఏం తినాలి, ఏం చెప్పేది మీరు గమనించడానికి మీకు సమయం లేదు కాబట్టి ఈ న్యాచురోపతి విధానంలో ఇలాంటి వాటన్నిటిని పొందుపరిచి ఉంచారు. కాబట్టి వీటన్నిటినీ న్యాచురోపతిలో చెప్పే వాటిని మీరు కనుక అమలు చేస్తే మంచి అలవాట్లు నేర్చుకోవడం అవుతుందన్నమాట. అందుకని నేచర్ క్యూర్ అంటే మంచి అలవాట్లు నేర్పించే సైన్స్ అని అర్థం. ఈ మంచి అలవాట్లే మందులుగా ప్రయోగించే సైన్స్ న్యాచురోపతి సైన్స్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మరి ఎందులో ఉంది ప్రివెన్షన్? అన్ని రోగాలు వచ్చాక ఉపయోగపడే సైన్సులు, రోగానికి ఉపయోగపడే సైన్సులు. రోగం రాకుండా ఏ సైన్స్ ఉపయోగపడుతుంది? న్యాచురోపతి ఉపయోగపడుతుంది. ఎందులో లేదు రోగం రాకుండా. మీకు షుగర్ రాకుండా మెడిసిన్ ఇవ్వమనండి, గుండె జబ్బు రాకుండా మెడిసిన్ ఇవ్వమండి, కీళ్ళ నొప్పులు రాకుండా మెడిసిన్ ఇవ్వమనండి, ఎవరైనా ఇస్తారేమో? వచ్చాక ఇస్తారు, ఉపశమనం వస్తుంది, కానీ రాకుండా నేచర్ క్యూర్. అందుకని జబ్బులు వచ్చినా తగ్గించుకోవడానికి మంచి అలవాట్లు ఉంటాయి, జబ్బులు లేని వారు రాకుండా చేసుకోవడానికి అవే మంచి అలవాట్లు పనికొస్తాయి. ఒకటే మంచి అలవాట్లు జబ్బు వచ్చిన వారికి, జబ్బు లేని వారికి రాకుండా. అదే జబ్బు వచ్చిన వారికి మెడిసిన్ ఉంటుంది, జబ్బు లేని వారికి రాకుండా మెడిసిన్ ఉండదు. మళ్ళా ఇప్పుడు షుగర్ వచ్చిన వారు మెడిసిన్ వేసుకున్నారు, షుగర్ తగ్గింది, వాడు అమ్మా నాన్న షుగర్ తగ్గటం ఆ పిల్లవాడు చూశాడు. ఈ పిల్లవాడికి షుగర్ రాకుండా ఉండాలనిపించింది. డాక్టర్లు ఏమన్నారు, మీ అమ్మా నాన్న షుగర్ ఉంది కాబట్టి నీకు కూడా 80% గ్యారెంటీగా వస్తుంది అన్నారు. అందుకని ఈ అబ్బాయి ఏం చేశాడు, వచ్చిన తర్వాత మా అమ్మా నాన్న మాత్ర వేసుకుంటే షుగర్ తగ్గింది కాబట్టి నేను ముందు నుంచి ఆ మాత్ర వేసేసుకుంటాను, నాకు షుగర్ పెరగదు కదా, పెరిగితే కదా షుగర్ జబ్బు అని స్టాంప్ పడేది నాకు అని ముందు నుంచి షుగర్ ట్యాబ్లెట్ అబ్బాయి మింగేస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? షుగర్ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు అతను. అందుకని షుగర్ వచ్చిన వారికి మెడిసిన్ ఉంటుంది, షుగర్ లేని వారికి రాకుండా మెడిసిన్ ఉండదు. అదే నేచర్ క్యూర్లో షుగర్ వచ్చిన వారు ఏ డైట్ తింటున్నారో ఆ డైట్ని వాళ్ళ పిల్లలు షుగర్ రాకూడదంటే అదే డైట్ తినమనండి, ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గుతుంది, లేని వారికి షుగర్ రాకుండా. నేచర్ క్యూర్ అంటే 2 రకాల ప్రదునున్న కత్తి. అందుకని అన్ని వైద్యాలకి న్యాచురోపతి వైద్యానికి ఉన్న తేడా అదే. ఏ వైద్య శాస్త్రంలోనూ మీకు మంచి అలవాట్లు నేర్పరు, మందులు ఇస్తారు. కానీ ఇక్కడ న్యాచురోపతిలో మందు ఉండదు, అన్ని మంచి అలవాట్లే. అందుకని న్యాచురోపతి అంటే మీకు ఒక జీవన విధానాన్ని, ఆరోగ్యకరంగా జీవించే ఒక లైఫ్ స్టైల్ని చక్కగా ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. అందుకని న్యాచురోపతి విధానాన్ని తెలుసుకోకపోతే మీరు జీవితంలో చాలా నష్టపోతారు. అది హోమియోపతి ఫాలోవర్స్ అవ్వచ్చు, ఆయుర్వేదం మా ఫ్యామిలీ అండి, మా ఫ్యామిలీ అంతా ఆయుర్వేదమే వాడుకుంటామని అది మాకు భలే ఇష్టం అండి ఆయుర్వేదం అనేవాళ్ళు అవ్వచ్చు, అల్లోపతి మందులే బాగా ప్రధానంగా వాడేవాళ్ళు అవ్వచ్చు, యునాని సిద్ధ వాడేవాళ్ళు అవ్వచ్చు, ఇలాంటి వైద్య శాస్త్రాలని చదువుకొని వైద్యం చేసే వాళ్ళు అవ్వచ్చు. మీకు ఆరోగ్యం కావాలంటే మంచి అలవాట్లే కావాలి. అది మీరు డాక్టర్ అవ్వండి, సూపర్ స్పెషలిస్ట్ అవ్వండి, మీరు హెల్తీగా ఉండాలంటే మంచి అలవాట్లే కావాలి. మంచి అలవాట్లు అంటే బాడీ చెప్పింది, న్యాచురల్గా బాడీ ఏం చెప్తుందో అదే మంచి అలవాట్లు, అదే న్యాచురోపతి. మాది ఆయుర్వేదిక్ ఫ్యామిలీ, మాది హోమియోపతి ఫ్యామిలీ, మాది అల్లోపతి ఫ్యామిలీ, కాబట్టి మీరు చెప్పేది న్యాచురోపతి కదా, మాకెందుకు న్యాచురోపతి అంటే మీరు నష్టపోతారు. ఇక ఎవరైనా దేన్నైనా వద్దనొచ్చు, కానీ బాడీ చెప్పే ప్రిన్సిపల్స్ని వద్దంటే, నేచర్ చెప్పేది వద్దంటే మీకు నష్టం. అది మీకు అక్కడ శిక్ష పడుతుంది, అనారోగ్యం వస్తుంది. అందుకని న్యాచురోపతి చెప్పేదంతా కూడా బాడీ చెప్పే న్యాచురల్ మెకానిజమ్సే. అందుకని మంచి అలవాట్ల సైన్స్ ఇది. అందుకని న్యాచురోపతి విధానాన్ని మీరు ఒక వే ఆఫ్ లైఫ్గా చేసుకోండి, మీ ఫ్యామిలీలో దీన్ని ఒక భాగంగా చేసుకోండి,
కుటుంబం అంతా ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు అనమాట. అలాంటి న్యాచురోపతి ప్రకృతి వైద్య విధానం అనేది అంత గొప్పది. మనిషి ఆరోగ్య సంరక్షణకు, జబ్బులు రాకుండా రక్షించడానికి రెండు పక్కల పదునున్న కత్తిలా ఉపయోగపడుతుందని మీరందరూ గ్రహించి ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ మీరు ఆదరించి, ఆచరించి ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలరని కోరుకుంటూ సెలవు. నమస్కారం.